ఓకే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. టైం పాస్ కోసం సినిమాకి వెళ్తాం. ఫేవరెట్ హీరో సినిమా వస్తే ఫస్ట్ డే వెళ్తాం. హీరోయిన్ బాగుంటే మార్నింగ్ షో మ్యాట్ని కూడా చూస్తాం. కానీ ఏ రోజైనా ఆర్ అయితే మాత్రం ఎక్స్ప్రెస్ రాజాకి చూస్తాం. అలా వస్తుంది అంతే అది. ఓకే, వెల్కమ్. ఎక్స్ప్రెస్ రాజా అంటే ఈ టైటిల్ వినగానే మీకేమనిపించింది? భయ్యా, ఎక్స్ప్రెస్ అంటే మనలో ఉన్న టాలెంట్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం అన్నమాట. ఇది ఒక ప్లాట్ఫామ్. బా, ఇన్నాళ్ళు నాకు కూడా తెలియదు ఆ విషయం. మీలో ఉన్న టాలెంట్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఈ వేదిక కాబట్టి ఎక్స్ప్రెస్ రాజా. సో ఎక్స్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్. ఏం పేరమ్మా? దివ్య. అబ్బాయి పేరు దివ్యానా? పి ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకా క్రేజీగా పి ఫర్ ప్రదీప్. ప్రదీప్. ఆర్ ఫర్ ఈ ఫర్ ఎనర్జెటిక్ స్టార్ ప్రదీప్. ఎనర్జెటిక్ స్టార్ ప్రదీప్. స్పెల్లింగ్ చెప్పు. ఎనర్జెటిక్ NERGY. వెరీ గుడ్. అదొక్కటే కొంచెం తక్కువైందా? తెప్పిద్దాం మనం. కూర్చో. ఎస్ ఫర్ ఈగో. ఈ ఫర్ ఈగో. వెరీ గుడ్. ఎస్ ఫర్ సంసారం. నమస్కారం, కూర్చో. ఇంకో ఎస్ ఫర్ సాటిస్ఫాక్షన్. స్పెల్లింగ్ ఏంటి? SATISFACTION. మరి ఎందుకు ఇలా నుంచి థ్యాంక్ యూ. కూర్చోమ్మా, కూర్చో. సో ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజాలో బోలెడని కబుర్లు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మా సుబ్బారావు వాళ్ళ బామ్మగారి గురించి చెప్పాలి మీ అందరికి. ఆవిడ బస్సులో వెళ్తోంది. నిద్రపోతానేమో డౌట్ వచ్చి పక్క ప్యాసింజర్ చెప్పింది, నాయన విజయవాడ రాగానే కాస్త చెప్పమ్మా అని చెప్పింది. నిద్రపోతుందేమో అని చెప్పి డౌట్ వచ్చి ఆ పక్కన ఆయన కండక్టర్ పిలిచి, బాబు విజయవాడ రాగానే నాకు చెప్పు, ఇవన్నీ లేపాలి అన్నాడు. ఓకే రైట్ అన్నాడు. బండి అలాగే వెళ్తోంది. విజయవాడ దాటి వెళ్ళిపోయింది. పక్కనోడు పడుకున్నాడు, కండక్టర్ పడుకున్నాడు. సో సడన్ గా పక్కనోడికి మెలకు వచ్చి పరిగెత్తుకుంటే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, బాబు విజయవాడ వచ్చినప్పుడు చెప్పమని చెప్పాను, ఎవరైనా చెప్పలేదు నాకు అంటే, అయ్యో విజయవాడ వెళ్ళిపోయి చాలా దూరం అయిపోయిందమ్మా అది అంటే, వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలాళ్ళు లేపుతారు. బామ్మగారు సారీ అండి, విజయవాడ దాటేసాము, చాలాసేపు అయిపోయింది, 2-3 గంటలు దాటేసావు, ఇప్పుడు ఎలా? నాకు సంబంధం లేదు, నాకు విజయవాడ వెళ్లాల్సిందే అంటున్నాను. ఇంకా ఆవిడకి బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి వెళ్ళాలి అంటే సరే అని చెప్పి బస్సు తిట్టుకుంటూ డ్రైవర్ యూటర్న్ తిప్పుకుని మళ్ళీ 2 గంటలు ట్రావెల్ చేసి విజయవాడ దాకా వస్తాడు. విజయవాడ రాగానే ఆవిడని అడుగుతారు, బామ్మగారు విజయవాడ వచ్చిందండి అనగానే పర్సులో నుంచి 2 టాబ్లెట్లు తీసి వేసుకుంటుంది. మా అబ్బాయి విజయవాడ రాగానే 2 టాబ్లెట్లు వేసుకోమన్నాడయా, నేను వైజాగ్ వెళ్ళాలి, పదని బయలుదేరదాం అన్నాడు. నేను మా సుబ్బారావే ఎక్స్ట్రా అనుకుంటే వాళ్ళ బామ్మ ఇంకా ఎక్స్ట్రా ఉంది. అలా మీకు కూడా జర్నీస్ లో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి, రైట్? అలాంటి ఎక్స్పీరియన్సెస్ సరదాగా. నాకు స్కూటీ పై లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. సో స్కూటీ మీద వెళ్దాం అనుకునేసరికి పెట్రోల్ లేదు. బస్సు వెళ్ళేదాన్ని ఆపేసి దానిపైన స్కూటీ ఎక్కించి దానిపైన నేను కూర్చొని అదే లాంగ్ డ్రైవ్ అనుకుని ఫీల్ అయ్యాను. బస్సు మీద స్కూటీ పెట్టుకున్నావమ్మా, స్టాండ్ వేసావా? నువ్వు స్కూటీ మీద కూర్చున్నావా? టైర్లు కదలట్లేగా నువ్వు వెళ్తున్నావు. వెరీ గుడ్. మాకు కూడా ఇలాంటి జరుగుతుంటాయి. నేను 9th క్లాస్ అలా చదువుతున్నాను, అప్పుడప్పుడే బైక్ నేర్చుకున్నాను. నేను అప్పుడు రాదు నాకు. సో ఫ్రెండ్ కి ఆల్రెడీ ఒకటికి బైక్ ఉండేది. సో వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చాక వాడు తీసుకొచ్చి బయట తిప్పుతూ ఉండేవాడు. సో నేను తెచ్చుకున్న బండిలో పెట్రోల్ లేదు, ఏం చేద్దాం అని చెప్పేసి, చాలా అద్భుతమైన తెలివైనవాడు కదా అని చెప్పి చాలా ఫాస్ట్ కంగారుకి వెళ్ళి, అరే నీ బండిలో పెట్రోల్ ఈ బండిలో పెట్రోల్ ఒకటి కాదంటున్నారా, అది వేరేది అంటున్నారు, కొంచెం తీసుకుని ఇందులో పోసుకుంటాను, ఇది కనుక నడిచింది అనుకో గ్యారంటీ మనమే గెలుస్తారా, 500 వస్తానా? అవును 500 వస్తా, తర్రని తీసి బాటిల్ తీసి పోసాడు. మళ్ళీ వస్తాను రాని 2 రోజులు కనపడలేదు అన్నమాట. జాన్, ఇది నిజం జాన్? ఓకే, మీరు చెప్పండి. నేను మా ఫ్రెండ్ కలిపి బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ ఎక్కుదాం అనుకున్నాము. అయితే బస్ లో ఒకటే సీట్ ఖాళీ ఉంది, ఇంకోటేమో లేడీస్ సీట్ ఉంది. ఎవరు రాలేదు, లేడీస్ ఎవరు రాలేదు. సో ఆ టికెట్ 500 ఇస్తే నీకు ఇస్తా అని చెప్తాడు. అయితే సర్లే అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఉన్నాము. మా ఫ్రెండ్ గారు అరే వద్దురా నేను కూర్చుంటారు 500 ఇస్తారా అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు వాడు 500 ఇచ్చేసి వాడు కూర్చుంటాడు. నెక్స్ట్ స్టాప్ లో ఎక్కుతా అని చెప్తాడు. అమ్మాయి సర్లే అని చెప్పి కూర్చొని వెయిట్ చేస్తుంటాడు. అమ్మాయి ఎప్పుడు వస్తుందా మాట్లాడదామని. తీరా చూస్తే ఆంటీ వచ్చి కూర్చుంటది పక్కన. నేను వెనక నుంచి పండగే మంచిగా అని చెప్పి ఎగురుతుంటాను. వెనక కూర్చొని వెనక తిరిగి చూసి అమ్మ బుక్ అయిపోయిన రా అంటాడు.
జాన్ ఇది విన్నావా? నేను ఒకసారి బస్ జర్నీ చేసేటప్పుడు బస్ టికెట్ మీద చేంజ్ రాసిచ్చాడు. రాసిచ్చినాక తీసుకున్నాను. నెక్స్ట్ 5 minutes లో స్టాప్ కి వెళ్తాను అనగానే మనీ వచ్చాయి కదా ఇంకా టికెట్ ఎందుకని పడేసే వరకు నెక్స్ట్ స్టాప్ లో టీసీ వచ్చేసి నన్ను బుక్ చేసిండు. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇంకా నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము. ఏం పేరు? ఏం పేరమ్మా? భాగ్య. అబ్బాయి పేరు భాగ్య, నా పేరు భాగ్య. మీ పేరు భాగ్య. ఓకే. బయటికి వెళ్ళాము ఇద్దరము. వస్తుంటే రిటర్న్ అయ్యేటప్పుడు బస్ ఎక్కాము. మేము ముందు ఎక్కాక కండక్టర్ వచ్చి బస్ టికెట్ అడిగాడు. వెనకాల బాయ్ ఫ్రెండ్ తీసుకుంటాడు అని చెప్పాను. అంటే పక్క నుంచి డాడీ లేచి నేను ఆల్రెడీ తీసుకున్నాను అమ్మా నీ టికెట్ అని చెప్పి. ఈసారి ఎక్కడికి వెళ్తున్నా ముందు వెనక చూసుకుంటూ ఉండమ్మా. ఆ సెకండ్ రోలో గుండు బాస్. అయితే నేను రోజు లాగానే ఆగు ఆగు వెళ్ళా. ఈ రోజు బస్ హలో, అరే ఆగు అశ్వ అయ్యా. అరే నీ పేరేంటి? నా పేరు రాఘవేందర్, జాగృతి కాలేజ్. ఎక్కడుంటది? ఇబ్రహీంపట్నం. పిన్ కోడ్ 501510. వెరీ గుడ్. ఆధార్ కార్డు తెచ్చావా? ఓటర్ ఐడి తీసుకోవచ్చు. ఓటర్ ఐడి తెచ్చినావా? ఆ వేలు ముద్ర చూస్తా. ఎస్ చెప్పు. అయితే ఈ రోజు బస్ ఎక్కాను. బస్ లో కండక్టర్ కి 10 రూపీస్ ఇచ్చాను. అయితే టికెట్ 9 రూపాయలు. వెనకంగా 1 రూపాయి రాసిచ్చాడు. అయితే నా స్టాప్ వచ్చింది. నా స్టాప్ వచ్చిన తర్వాత 1 రూపీ ఇయ్యనందుకు నేను నా స్టాప్ దాటిపోయి ఎక్స్ట్రా 4 స్టాపుల వరకు 1 రూపీ తీసుకునేంత వరకు స్టాప్ దిగలేదు. మళ్ళీ రిటర్న్ వస్తేందుకు నాకు 9 రూపాయలు బొక్క. ఎప్పుడు బాగా రష్ ఉన్న బస్సు చూసుకుని ఎక్కాలి. ఫస్ట్ ఎక్కిన తర్వాత కండక్టర్ అందరినీ తోసుకుని నీ దాకా వచ్చే లోపల నీ స్టాప్ వచ్చినట్టు దిగిపోవాలి. మళ్ళీ ఇంకో బస్సు వచ్చేంత వెయిట్ చేయాలి. అలా ఒక 5-6 బస్సులు దాటుకుంటూ వెళ్తే ఫ్రీగా జర్నీ చేయొచ్చు. చాయ్ బిస్కెట్ పైసలు మిగులుతాయి. నా ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం నేను ఇదే చేశాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఆర్టీసీ వాళ్ళకి బాగా అప్పు ఉన్నాను నేను. అప్పట్లో అలాగా. నెక్స్ట్ నేను ఒకసారి పాప్కార్న్ తింటూ బస్ ఎక్కాను. బస్ లో నా పక్కన సీట్ లో కూర్చున్న ఒక ఆంటీ గురుకు కొడుతూ పండుకున్నది. గురుకు కొడుతూ పండుకున్నదా? అది నాకు చాలా డిస్టర్బెన్స్ అయ్యి ఆ పాప్కార్న్ తన నోస్ లో పెట్టి పాప్కార్న్ ప్యాకెట్ హెయిర్ బ్లో చేసి తన ఇయర్ దగ్గర పెట్టి కొట్టాను. ఇక్కడ పెట్టి పాప్కార్న్ ఎగిరిందా? ఆ దెబ్బకి తను లేచింది. చాలా ప్లెజెంట్ గా చాలా పద్ధతిగా లేపావు అమ్మా నువ్వు. అందరిని మామూలుగా ఆంటీ అని లేపుంటే అయిపోయేది. నీ పాప్కార్న్ వేస్ట్ అయింది. వెరీ గుడ్. నేను ఒకసారి బస్ లో నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. అయ్యా నా ముందు ఇద్దరు కూర్చొని బెడ్షీట్ కప్పుకొని రొమాంటిక్ గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వింటూ పడుకున్నాను. కానీ పొద్దున్న లేచి చూసేసరికి వాళ్ళిద్దరు అబ్బాయిలు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. హైదరాబాద్ టు విజయవాడ ట్రైన్ లో వెళ్తున్నాను. విజయవాడ వచ్చింది కానీ భయ ఇంకా ఏంది కనెక్టర్ రాలేదని ఒక ఇలా రాను. మ్యూజిక్. దమ్ము కొడితే నీకేటన్నా, నే డప్పు కొడితే నీకేటన్నా, నే కన్ను కొడితే నీకేటన్నా, కొట్టాను పళ్ళు రాజాయ్. నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి. ఈ తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అంటే నీకేటన్నా. ఉరులాయి నాయి మరో జులాయి, ఉరులాయి నాయి మరో జులాయి, ఉరులాయి నాయి మరో జులాయి, ఉరులాయి నాయి మరో జులాయి. ఇంకా నేను ట్రైన్ లో వెళ్తుంటే నా పక్కన ఒక అమ్మాయి సూపర్. భలే వచ్చింది. ఇంకా అయితే అమ్మాయికి ఇరాకున్నా పడేద్దాం అనుకున్నా అమ్మాయి. అరే సూపర్.
అమ్మాయిని నువ్వు ఏడ వర్క్ చేస్తున్నావు అని అడిగిన. నేను వర్క్ చేస్తలే, నేను చదువుకుంటున్నా అని చెప్పింది. ఏ కాలేజ్ చదువుతున్నావు అంటే టీకేఆర్ అని చెప్పింది. తర్వాతకి డిన్నర్ ఆర్డర్ తీసుకోవడానికి అక్కడ వచ్చిండు వెయిటర్. అయితే మొత్తం ఆర్డర్ చేసిన తర్వాత నీ బిల్లు కూడా నేనే ఇస్తా అంటే ఆమె ఏమన్నది, అన్నయ్య నువ్వెందుకు నా బిల్లు ఇచ్చేదాన్ని. నీకు అవ్వాల్సిందే ఇలాగా. ఇప్పుడు మా శ్రోతల కోసం నువ్వు ఒక అద్భుతమైన పాట పాడతావు. రానా మస్తు వస్తుంది నీకు, ఎదురా పాడు. థ్యాంక్స్ చేస్తా అంత మంచి సాంగ్ పెట్టా. ఇంగ్లీషులోన కన్న పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఆల్మోస్ట్ కాజల్ గారు మగ గెటప్ లో వచ్చాడు అనిపించింది నాకు. ఒకసారి బస్ ఎక్కిన ఇంతలో బస్ స్టాప్ లా. ఒక నిమిషం ఆగు. Hey, you have nice voice, bro. అని ఒకసారి ఇప్పుడు చెప్పు నాన్న. బస్ లో వెళ్తున్నా, బస్ స్టాప్ లో బస్ ఆపారు. ఒక అన్నయ్యకి బస్ ఎక్కడ అవుతుందని అడిగినాను. బస్ స్టాప్ లో అవుతుందని చెప్పి అయితే ఈయన పాట పాడాల్సిందే. రెడీ, 3, 2, 1 సాంగ్. గాలి వానలో వానలు పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయికి మైక్ ఇవ్వండి. ఆ అబ్బాయి ఇందాక నుంచి ముందా నేను కాదు. మీ పేరు? ముహమ్మద్ ఆసిఫ్. ఏం చేస్తుంటావు? ఫార్మసీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఫార్మసీ అంటే మెడిసిన్స్ రిలేటెడ్, ఫార్మస్యూటికల్. ఓ వెరీ గుడ్. ఏ కాలేజ్? టీకేఆర్ కాలేజ్. సినిమాలు బాగా చూస్తావా? ఫుల్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కవర్ చేస్తా? ఇలా అంటే హిందీ ఓన్లీ హిందీ చూస్తావు? ఇంగ్లీషు పర్లేదు, నేనే చూస్తా. పక్కన నవ్వుతుంటాను నేను కూడా. పెద్ద మనకి బొమ్మలు చూసినట్టు అంతే. ఆ హిందీలో ఏ హీరోయిన్ అంటే ఇష్టం? జాక్వెలిన్ ఫెర్నాండెస్. చూడు తమ్ముడు, నేను నీకు అన్నలాంటి వాడిని, జాక్వెలిన్ నీకు వదిన లాంటిది. కూర్చో. ఓకే, ఇంకా ఏం పేరు? ప్రమోద్. ఒకసారి నేను ట్రైన్ లో వెళ్తున్నాను, టికెట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాప్ లో దిగుదామని వెయిట్ చేస్తున్నాను. కానీ నేను పడుకున్నా. నెక్స్ట్ స్టాప్ లో దిగాల్సింది నెక్స్ట్ స్టేషన్ లో దిగాను. నీ దగ్గర ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఎందుకు చెప్పట్లేదు ఇంతసేపటి నుంచి? ఓకే, ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా, అన్ని సీట్లు ఫుల్ అయిపోయినా, ఖర్చు ప్లస్ ఉంచారు. నాకేం చేయాలి అర్థం కాక ఖర్చు తీసి పైన పెట్టి కూర్చున్నా. గాలి ఖర్చు పై ముందు సీట్ లో పడింది. రచయితలు కొట్టుకున్నారు. గమ్మున కూర్చుండిపోయా. ఎవరు ఖర్చీఫ్లు వాళ్ళు తీసుకెళ్లవలసిందే కోరుతున్నాను నేను. ఓకే, సాంగ్ పాడాలనుకుంటా. నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్న తర్వాత స్టార్ట్ చేయి. రెడీ. పోవే పో ఏకాకై నిలుచున్నా, పిలవొత్తే పోమాపో చెరమల్లే మిగిలున్నా, కావొత్తే పూరంపు తనువంతా పెనువంతా రగిలిందా చెలియాపో. నే పోయే క్షణమైనా నన్నొదిలై పోమాపో, కలవొద్దే పోమాపో, వెతకొద్దే పోమాపో. విధి ఆట మొదలైందే, నన్ను వీడి పోమాపో. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇది. నాకు చాలా ఇష్టమైన పాట. ఏ సినిమాలో ఇది? 3 మూవీలో ఈ సాంగ్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఎస్, మా ఫ్రెండ్ ఏం చేసిందంటే
మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. వాన్ ఫ్రెండ్ ఏం చేసిందంటే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కాబట్టి ఆ అమ్మాయి నెంబర్ అడిగిండు. ఆ అమ్మాయి నెంబర్ అడిగితే ఆడు ఇచ్చేసిండు. ఎవరు చెప్తుండు? ఆ అమ్మాయి నెంబర్ అడిగితే వాడు ఇచ్చేసిండు. వాని తెలివితేటలు. వాడు ఇచ్చేస్తే ఆ అమ్మాయిని వాడు లవ్ చేసి వాడు మ్యారేజ్ చేసి. మ్యూజిక్. జానీ జానీ ఎస్కోబార్ రైమ్స్ లో గురవబ్బా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ గురవబ్బా అక్షర జ్ఞానం లేదబ్బా ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో భాష ప్రాక్టీసు చేసా లండన్ బాబు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇంటను డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం బయట కలపను నేను జానీ జానీ ఇస్పబ్బా రైమ్స్ లో కూరావబ్బా వచ్చిందొకటే ఒకటప్పా నిజంగా బాగుంది. తట్టుకో, come on. నీ పక్కన నీకు మైక్ ఏమా? సరే, అందరు డాన్స్ చేశారు పాపం. ఆయన పాట పాడతాడు ఇప్పుడు. అత్తర్ సాహెబు రారా నా అందగాడారా అందరి మొగులు గుంటూరుకి వెళ్ళి గుడిసెలు చేస్తుంటే సొంతంగా తన కోసం తన పాట పాడుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. డాన్స్ చేస్తావా? మాస్ సాంగ్ చేస్తాను. మాస్ సాంగ్ చేస్తాను. ఓకే, మ్యూజిక్. బావలు సయ్యా బావలు సయ్యా బావలు సయ్యా సై రింబోల 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 నీలో ఎంత టాలెంట్ ఉందో నువ్వు బయటికి రాక ఇంత లేట్ అయింది. సూపర్, వండర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మీలోంచి ఒక నలుగురు ముందుకు వస్తారు. ఎవరైతే బాగా క్రేజీగా ఆలోచించారో ఆ నలుగురులో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఈ చైర్ లోకి వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు మీలోంచి స్పెషల్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. సరే, నీ ఆన్సర్ కంటే నీ బ్యూటిఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ నిన్ను సెలెక్ట్ చేసేలా చేసిందా సార్? అలాంటి డాన్స్ నా భూతో నా భవిష్యత్తు. అండ్ ఎస్ మేడం గారు, కూటీనే బస్ మీద పార్కింగ్ చేసుకున్నారు ఆవిడ. అండ్ గురుగారు, మూర్తి గారు రండి. ఆసిఫ్. సో మీ నలుగురు ఇప్పుడు ఒక క్రేజీ టాస్క్ ఉంది మీకు. ఒక సన్నటి పైప్ లాంటిది చిటికెన్ వేలు మీద పెట్టుకుని దాని మీద బాల్ బ్యాలెన్స్ చేసి రింగ్ వరకు తీసుకెళ్లి ఆ బాల్ ని రింగ్ లోకి వేయాలి. రెడీయా? లెట్స్ డూ ఇట్. ఓకే, అది చూసారా? ఉదర్ పూచ్. ఇప్పుడు ఇటు చూడండి కింద. హే వావ్ జాన్, నేను నమ్మలేకపోతున్నాను జాన్. ఓకే, ఇప్పుడు తీసుకోండి. రెడీ, 1 2 3 గో. సింగిల్ హ్యాండ్ తోనే ఆడతారు, ఇంకో హ్యాండ్ తీసేయండి.
బాల్ పడిపోతే వెనక్కి రైల్వే స్టార్ట్ అవ్వాలి. ఓకే, అబ్బా బాల్ ఎక్కడ పడిపోయినా వెనక్కి రావాలి, ఫస్ట్ ప్లేస్ కి రావాలి. గిడ్డమాబాయ్ కూర్చుని మెల్లగా వేయండి అందులో. అంకుల్ నువ్వు పైప్ తప్ప మిగతా ఫింగర్స్ ఫోల్డ్ చేయి. చిటికినేళ్ళు మిగతా ఫోల్డ్ చేయాలి, ఇలా పట్టుకోవాలి. ఇలా మిగతా ఫింగర్స్ ఫోల్డ్ చేయండి అమ్మా అందరూ. పక్క వాళ్ళ దాంట్లో కూడా వేయచ్చమ్మా. బ్రదర్ కళ్ళజోడు ఎందుకు పెట్టుకోలేదు నువ్వు? ఎల్లు ఆడు ఆపించవే. ఆసేఫ్ ఆసేఫ్ ఇటు 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 అడిగింది. క్లాస్ 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 కొట్టు, క్లాస్ కొట్టు. టెన్, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మీ అందరిలోనూ స్పెషల్ టాలెంట్ ఉంది. సో మీలోంచి బాగా క్రేజీ ఉన్న వాళ్ళే ముందుకు వస్తారు. ఓకే, సో ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ రాజా రూల్స్ ప్రకారం బాగా క్రేజీగా అయితే నాకు ఒకరికే కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరి దాంట్లో ఒక్కొక్క బాల్ ఉంది. సో కంగ్రాచులేషన్స్. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Road side ni toti pani puri tintunte veduki kotaina cheap అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే. స్కూటీ బస్ మీద పార్కింగ్ చేసుకుని వెళ్ళింది, ఇక్కడ ఒక్క బాల్ కూడా వేయలేదు అందులో. పాపం ఆయన ఏదో పెద్ద యూనిట్ టెస్ట్ పెట్టినట్టు గవ ఆడేశాడు ఆయన. వెల్ ప్లేడ్, నిజంగా అబ్బాయి చప్పలు కొట్టండి. అన్ని గేమ్ షోల్లోనూ ఫుల్ గా వేస్తే గెలుస్తావు నాన్న, మా గేమ్ షోలో ఏమి అయిపోతే గెలుస్తావు. ఓకే, ఆ పక్క చైర్లోకి ఇంకాస్త క్రేజీ ఫీలో కావాలి నాకు. రైట్, మీ అందరిలోనూ మహా నటులు ఉన్నారు నాకు తెలుసు. ఈసారి ఏం చేద్దామంటే మ్యూజిక్ ప్లే అవుతుంది, బాల్ పాస్ అవుతుంది. ఎవరి దగ్గర బాల్ ఆగితే వాళ్ళు ముందుకు రావాలి. ఓకే, సో ఫస్ట్ ఈ చైర్ లోకి వచ్చారు మీరు. మీ పేరు? నిషిత. తెలుగు వస్తుందా? ముక్కలు వస్తుంది, బాగా వస్తుంది. మీకు వచ్చిన తెలుగు, మాకి వచ్చిన తెలుగు ఒకటేనా? ఓ వెరీ గుడ్, సూపర్. ఆవిడ తలొప్పుతుంది కాబట్టి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎత్తుకుదాం మనం. ఓకే, మ్యూజిక్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. దగ్గర బాల్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చే. మ్యూజిక్. దామా బంగారం దా. ఓ అసలు ఈ అద్భుతాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను జాన్. మీరిద్దరూ
మ్యూజిక్ అయిన బాల్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒకళ్ళకేమో ఫోన్ అంటే పిచ్చి, ఎప్పుడు చూను పొద్దున్న లేచి రాత్రి వరకు ఫోన్ లోనే ఉంటారు మనలాగే అందరిలాగా. అండ్ ఇంకోళ్ళకి బాగా టార్చర్ పెడుతూ ఉంటారు, వీళ్ళు ఫోన్ వాడకం చూస్తే అవతల టార్చర్ వస్తూ ఉంటుంది. సో మీ ఇద్దరులో ఎవరు ఫోన్ పిచ్చోడు ఎవడు మంచోడు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వండి. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనం గెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? నిజం చెప్పు, నీ హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించావు? అట్లాడుకో. నాకు కూడా తెలియదు బ్రదర్. వాడు గిన్నె పెట్టాడు, చుట్టూరా కొట్టాడు. నువ్వెందుకు అస్మాన్ అలా సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడుతుంటే నాకు అదోలా ఉంటుంది తెలుసా. సరే అయితే ఇంకెప్పుడు సిగ్గుపడను. వెళ్ళండి, సూపర్. ఈ స్కిట్ చేయడానికి ఏమైనా ప్రాపర్టీ కావాలా? లుంగి కావాలి. లుంగి కావాలా? చూసా, ఇప్పుడు కింద చూసుకో. యాక్షన్. హలో, హాయ్ రా మామ. ఒక పిక్చర్ అరే మామ, ప్యాంట్ వేసుకోలేదురా? చెప్పులు మస్తున్నాయి మమ్మ నావి. కిరాక్ అసలు, వుడ్లాండ్ కిరాక్ అసలు. మొన్ననే కొనుక్కున్నా కొత్త. లుంగికి బొక్కబడ్డ చూసినా లేదా? లే, షూకి చెప్పులకి ఏం కాదు, నాకు మంచిగా ఉన్నాయి చెప్పులు. వామ్మో, వీడు ఏదో ప్యాంట్ గురించి మాట్లాడితే షూస్ గురించి మాట్లాడుతున్నాడు. సర్లే కానీ పదరా, అట్లా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందా. అరే 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 అరే, ఏమైంది మామ గిట్ల పడ్డావు? మామ ఇంకేంటి విషయాలు తెలుసా నీకు? అవును, నీకు మర్చిపోయినా, నా ప్యాంట్ చూసినావా? లెవిస్ జీన్స్. అరే నీకు రెడ్ కలర్ షూ కిరాక్ సూట్ అయితే తెచ్చుకోను. ఫస్ట్ సూట్ మాట్లాడతాడు, ప్యాంట్ మాట్లాడుతుంటే. షూస్ కిరాక్ సెట్ అయితే తెచ్చుకో, మంచిగా ఉంటాయి. అరే కాదురా భయ్, నా షర్ట్ చూసినావా ఎంత మంచి ఐరన్ చేసినా? అరే ఈడోడో చూడు, అండర్వేర్ కి ఐరన్ చేసుకున్నా. అంటే ఫనీ జోక్. నన్ను పడిస్తావేందిరా నువ్వు? అయ్యో సర్లే గాని ఇంకో విషయం తెలుసా నీకు? అరే మామ, యూట్యూబ్ లో ఏం న్యూస్ హల్చల్ చేస్తుందో తెలుసా నీకు? సమంత నా చైతన్య మ్యారేజ్ గురించి మొత్తం. ప్రదీపన్న పిల్లని కూడా ఇస్తున్నా. ప్రదీపన్నకి వర్రా ఇచ్చారు. అరే అట్లాంటావేందిరా? సరే గాని, అరే చూసినావా పోరు ఎట్లా పోతున్నది? ఫాలో అవుదామా? అరే పోరిరా, ఫాలో అవుదామా? అటు పోతున్నది మామా. అరే అరే అరే, పోరి పోయింది, నువ్వు కూడా ఇటో పోతున్నావు. దాదా కూర్చో. సర్లే కానీ ఇంకా చెప్పాలి, ఏం విషయాలు? అరే ఏందది? ఏం చెప్పేది విన్నావా? సరే కానీ ఇంకో న్యూస్ చెప్తాలే కానీ యూట్యూబ్ లో మంచిగా ప్రదీప్ అన్న కిక్ షో. వీడికి ఇట్లా పడతాడేంద్రా నాయన? అరే లే ఊకే పడితే ఏం మంచిగా. అరే ఎగ్జామ్స్ లా మొత్తం బిస్కెట్ అయిపోతున్నారు ఈ సెమ్. ఏం చేయాలి నాకు అర్థమవుతుంది. నువ్వు కేకా సూపర్ కిరాక్, చంపేసావు వాళ్ళు, చంపేసావు అంతే. అదేంట్రా నాయన, నువ్వు నా ముంగడ కూర్చున్నా ఎట్లా పాస్ అయినావు? అదిగో వాడే అదిగో. వెళ్ళిపోమని. ఓకే, అందరిలో పెట్టారు. ఇట్లయితే నువ్వు వినేటట్లేదు. ఎప్పుడు ఫోను. చిచ్చి నీ బతుకు జడా, ఎప్పుడు అదే పని. పోతున్నాయో బాయ్. అరే నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందిరా. నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందా? చాలా బాగా వచ్చింది స్కిట్. మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు అలాగే వచ్చింది. ఈయన పాత్ర చాలా ఈజీగా లేదు పాపం. ఆయన గెలికి చాలా కష్టాలు పడ్డాడు. వెళ్ళండి, కూర్చోండి. ఆ భ్రంతి ఎక్కడ ఉన్నది? నువ్వు దాచితివా? మ్యూజిక్. జేజమ్మా మాయమ్మ రామ. పాస్.
సో ఇప్పుడు మీ ఇద్దరికి అద్భుతమైన సిచ్యువేషన్ ఇస్తాను నేను. మీరిద్దరు బస్ స్టాప్ లో ఉన్నారు. మీరిద్దరు చాలా ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. మీరిద్దరు కలుసుకున్న వాళ్ళు మీ ఇంట్లో విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నారు. మీ హస్బెండ్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఓకే, రెడీగా? ప్రాక్టీస్ చేసుకోండి. యాక్షన్. ఆ టీ కాఫీ, ఆ ఇడ్లీ వడ, ఇడ్లీ వడ, ఇడ్లీ వడయ్యా, ఆ ఇడ్లీ వడే, ఆ కర్డ్ రైస్, కర్డ్ రైస్. నీ పేరు మంజా కదా? ఎవరు? నేను నీ క్లాస్మేట్ ని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. ఎవరు? నా పేరు గౌతమి, స్కూల్ మేట్ కదా నీకు. ఏ గౌతమి నువ్వా? ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైంది నేను కలిసి? చాలా రోజులైంది నిన్ను కూడా చూసి. ఏంటి మన స్కూల్ మేట్స్ నీకు కాంటాక్ట్ లో ఉన్నారా? అందరు కాంటాక్ట్ లో ఉన్నారే. అవునా? మన క్లాస్మేట్స్ అందరు గుర్తున్నారా నీకు? గుర్తున్నారులే అలా అలా. రవి గారు తెలుసా నీకు? ఏ రవి గాడే? తెలీదా? నీ వెనకాల పడేవాడు. వాడా? వాడి గురించి ఎందుకు లేదు, చెప్పు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడే. అవునా? వాళ్ళ ఆవిడ ఎంత బాగుందో తెలుసా? అవునా? ఎంత బాగుంది? ఏంటి? చాలా బాగుంది. అయ్యో అంత బాగుందా? సరే వాడి సంగతి ఎందుకులే గాని, నువ్వేదో మన స్కూల్లో ఉన్నప్పుడు మా ఆయన అలా ఉండాలి ఇలా ఉండాలి, అలాంటి పని చేసుకుంటే ఇలాంటి పని చేసుకుంటే గొప్పలు చెప్పేదాన్ని కదా. సేమ్ అలానే ఉన్నాడు, చాలా బాగుంటాడు. ఎలా ఉన్నాడు? అందంగా ప్రభాస్ లా ఉంటాడు. ప్రభాస్ చూస్తే ఎదురేసుకుంటాడేమో. ఏంటి ప్రభాస్ లా ఉన్నాడా? ఉంటాడు. అవునా? మా ఆయన ఎలా ఉంటాడో తెలుసా నీకు? ఎలా ఉంటాడు? బంగారంలా ఉంటాడు, యాపిల్ పండులా ఉంటాడు. అవునా? మా ఆయన మిల్కీ బాయ్ లా ఉంటాడు. అవునా? నేను ఇంకా మిల్క్ ఇచ్చే బాయ్ అనుకున్నా. మా ఆయన బంగారమే. మా ఆయన అసలు నన్ను ఎలా చూసుకుంటాడు అసలు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడే. మా ఆయన అసలు కిందకు కూడా దిగనివ్వడు తెలుసా. మొత్తం మంచం మీద, తిండి కూడా మంచం మీద పెట్టు. అవును, మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునా? ఇక్కడ మీ ఆయన జాబ్ చేసేది? మా ఆయన కూడా సాఫ్ట్వేర్ అనే ఇన్ఫోసిస్ లో చేస్తున్నారు, హైటెక్ సిటీ దగ్గర. మా ఆయన కూడా అక్కడే కదా? అవునా? మా ఆయన కూడా అక్కడే చేస్తున్నారే. అయ్యో, మా ఆయన తెలిసే ఉండొచ్చు మీ ఆయనకి. ఏమోనే, మా ఆయన అంత ఆఫీస్ కి ఎక్కువ వెళ్ళరు. నెలలో 2 weeks ఉంటే ఆయన ముంబై, కోల్కతా అని తిరుగుతూ చాలా 2 ఊర్లోనే తిరుగుతాడు. మా ఆయన 10 ఊర్లు తిరుగుతాడు తెలుసా. లేచింది కానీ ఇంట్లోనే ఉండడు. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? బయటకు వెళ్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా ఆయన వస్తా అన్నారు పికప్ చేసుకోవడానికి. సో ఇక్కడ అయ్యో, మా ఆయన కూడా వస్తా అన్నాడే. 2 minutes లో వచ్చేస్తాడు, చూద్దాం. వచ్చేసా? ఏ మా ఆయన వచ్చాడు? ఏ మా ఆయన వచ్చాడు? మా ఆయననే. మా ఆయన అతనా? మా ఆయన అంటే చూడు. అదేంటి నువ్వు 2 weeks నెలలో 2 weeks ఎక్కడికి వెళ్తున్నావు? 2 weeks నెలలో? కొట్టండి అమ్మా, కొట్టండి కొట్టండి కొట్టండి. కూర్చోండి అమ్మా. నిజంగా పెళ్ళైన వాళ్ళ చేశారు తెలుసా, నిజంగా భలే వచ్చింది. నలుగురు స్కిట్ ఎవరెవరు చేశారో ఒకసారి నుంచుంటారా ప్లీజ్? ఈ నలుగురులో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. కంగ్రాచులేషన్స్ మేడం గారు. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ నీ అందం మొత్తం ఉప్పుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం, దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. ఇప్పుడు మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు. కాసేపు తిరిగిన తర్వాత అది ఆగుతుంది. ఆగిన తర్వాత మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఆ రింగ్ లో నుంచి మినిమం 5 చెర్రీలు పైకి ఎగిరేసి నోటితో క్యాచ్ పట్టుకోవాలి. సాయంత్రం ఎప్పుడు వచ్చి కూర్చున్నారమ్మా, వెళ్ళండి అక్కడికి.
ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. 3, 2, 1 గో. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ, ఆవిడ ఆల్రెడీ మెల్లకాన్ని పెట్టినది. నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. ఇంకేనమ్మా సంగతులు? ఓ మంచి పాట పాడొచ్చు కదా. ఇప్పుడు అదొకటే తక్కువైంది. అయిపోయింది, ఏం లేదమ్మా. అది ఆగిన తర్వాత కూడా నీకు సేమ్ అలాగే ఉంటుంది, ప్రాబ్లమే లేదు. Five, 4, 3, 2. ఓ లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. పైకి 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 పైకి. వన్, ముక్కులో కదా మన నోట్లో. Ten, 9, 8. ఓకే, వెళ్ళండి. క్లాప్స్ వన్. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఆవిడ ఆడిన తర్వాత చాలా అద్భుతంగా 30 సెకండ్లో 3 మాత్రమే తిన్నారు. కానీ అద్భుతం ఏంటంటే ఆపగానే అర్జెంట్ పన్నుళ్ళగా అనుకుంటూ బయలుదేరి వచ్చారు. దాంతో హెయిర్ చాలా స్ట్రైట్ లైన్ లో వచ్చారు, పారాబోలిక్ గా. మీరు వండర్ఫుల్ అమ్మా. అండ్ 3 తిన్నారు, వెరీ గుడ్. సుశీల గారు ఎన్ని తింటారో చూద్దాం. ఓకే, నేను అందుకే స్కూల్కి ఓకే, ఆల్ ది బెస్ట్ మా. 3, 2, 1 గో. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న రన్న ఓ పాట పాడమ్మా. రన్న రన్న రన్న. వాళ్ళని చూడు, మీ ఫ్యాన్స్ చూస్తూ పాడు. ఎక్కడ కనిపిస్తున్నారు? ఏం కనబడట్లా. నీ చుట్టూ పరిగెడుతున్నట్టున్నా వాళ్ళు. అయిపోయిందమ్మా. చాలా సేపు తిప్పుతున్నారు. ఎక్కడా నీకు అలా అనిపిస్తుంది అంతే. 5, స్లోగా ఆపండి అమ్మా. ఓకే, గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తిక్కుతున్నదే. తిక్కగున్నదే. పల్లెదా? అయ్యో పల్లెదా? పైకి
2, 1. అబ్బా కవర్లో వేసిస్తే ఇంటికి పట్టుకెళ్ళి. వెల్ ప్లేడ్, సూపర్. ఆవిడ ఉన్న కొద్దిపాటి టైం ని ఆవిడ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే ఈవిడ కుర్చీలోంచి లేవడానికి ప్రయత్నించారు. చాలాసేపు కుర్చీలోనే ఉన్నారు. నచ్చిందా కుర్చీ? ఆపగానే ఎందుకు దిగలేదు? వీళ్ళందరూ మీ చుట్టూ పరిగెడుతున్నారు. ఎక్కువసేపు తిప్పారు మీరు. మేము ఎక్కువసేపు తిప్పామమ్మా, మాటలే. అయ్యయ్యో. అండ్ చాలా బాగా ఆడారమ్మా, వండర్ఫుల్. అసలు తినడం కోసం ఈ రౌండ్ ఆడినట్టు ఆడారు మీరైతే. చాలా అర్జెంట్ పని ఉన్నట్టు లపా వేశారు మీరు నోట్లో. వెల్ డన్, వెల్ ప్లేడ్, క్లాప్స్, కమ్ ఆన్. ఇప్పుడు తమ్ముడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళే విన్నర్స్, ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. పువ్వులాలు సో వీళ్ళిద్దరిలో పువ్వులు విన్నర్. ఈవిడికి ఎన్ని ఓట్లు ఆయన? ఓకే, ఈవిడికి చేతులు ఎత్తండి. మొత్తం బ్యాచ్ తీసుకొచ్చావమ్మా. ఓకే, వీళ్ళిద్దరిలో ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను వంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా. ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. యహరాయే సూపర్ ఎనర్జీ మీ అందరిది, థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మా ఎక్స్ప్రెస్ రాజాకి క్యాష్ ప్రైజ్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. వెల్ ప్లేడ్. అండ్ మీ అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. And all the best and good luck. May all your dreams come true. Thank you so much. Bye-bye. Day and night honey, hold me tight honey, show me lots of